లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. మీడియా ఎఫెక్ట్స్ రామాయణం ఎన్నిసార్లు చదివినా చదవాలనిపించే అద్భుతమైన కావ్యం. రామాయణం అన్ని భాషల్లోనూ అన్ని ప్రాంతాల్లో ఎంతో ఆచరణీయమైన పూజనీయమైన కావ్యం. ఇతర దేశాల్లోనూ రామాయణం గురించి అనేక కథలు ఉన్నాయి. రామాయణాన్ని ఎవరు రచించారు అనగానే తడుముకోకుండా టక్కున వాల్మీకి మహర్షి అని పేరు చెప్పేస్తారు. అయితే రామాయణాన్ని వాల్మీకి మహర్షి మాత్రమే కాదు, శ్రీరాముడు పరమ భక్తుడైన ఆంజనేయుడు కూడా రచించాడనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. శ్రీరాముడు రావణుడితో యుద్ధం గెలిచిన తర్వాత హనుమంతుడు ఒక పర్వతానికి వెళ్ళి తన గోళ్లతో రామాయణం రాయడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న వాల్మీకి హనుమంతుడు దాని గురించి అడిగాడు. హనుమంతుడు వెంటనే వాల్మీకి మహర్షిని తన భుజాలపై ఎక్కించుకొని అతను రాసిన రామాయణాన్ని చూపించి ఎలా ఉందో చెప్పమని మహర్షి అభిప్రాయాన్ని అడిగాడు. అప్పుడు వాల్మీకి కళ్ళ నిండా నీళ్ళతో అద్భుతంగా ఉంది, చాలా పరిపూర్ణమైనదే అన్నాడు. ఇలాగ ఇక ఈ నా రామాయణం గురించి ఎవరు పట్టించుకుంటారని అన్నాడంట. ఇది విన్న హనుమంతుడు మరో ఆలోచన లేకుండా తను రాసిన రామాయణాన్ని నాశనం చేశాడు. అలా హనుమంతుడు రాసిన రామాయణం వెలుగులోకి రాకుండా నాశనం అయిపోయింది.